ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 13వ తారీఖు. దేనిని గూర్చి చింతపడుకుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఆందోళన అనేది విశ్వాసులో కనిపించకూడదు. మన కష్టాలు, బాధలు అనేక రకాలుగా మన మీదకి రావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఉండకూడదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన తండ్రి మనకున్నాడు. తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించినట్లే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో మనల్ని కాచి కాపాడడమే ఆయనకు ఆనందం. కాబట్టి దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేనిని గూర్చియు అనేది అన్నింటికీ వర్తిస్తుంది. నీ ఇల్లు తగలబడిపోతున్నదా? భార్య పిల్లలు మృత్యుముఖంలో ఉన్నారా? ఇంత పెద్ద విషయాల నుండి చిన్న చిన్న విషయాల దాకా అన్నింటినీ దేవుని వద్దకు తీసుకురా. ఎంత అల్పమైన విషయాలైనా సరే, ఏదైనా సరే పర్వాలేదు. రోజంతా మన పరిశుద్ధ జనకునితో, యేసు ప్రభువుతో సహవాసంలో ఉండాలి. రాత్రివేళ హఠాత్తుగా మెళుకు వస్తే మన మనస్సు తనంతట తానే ఆయన వైపుకు తిరగాలి. నిద్రలేని రాత్రుల్లో మనల్ని వేధించే సమస్యలను ఆయన ముందుంచాలి. మన కుటుంబం, వ్యాపారం, వృత్తి ఏదైతే మనల్ని విసిగిస్తున్నదో దాని విషయం ప్రభువుతో మాట్లాడాలి. ప్రార్థన, విజ్ఞాపనలతో, అంటే ఆసక్తిగా, పట్టుదలగా, దీర్ఘశాంతంతో దేవుని కొరకు కనిపెట్టాలి. కృతజ్ఞతాస్తుతులతో, అంటే ఎప్పుడు ముందుగా కృతజ్ఞతాస్తుతుల పునాది వేయాలి. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనల్ని దేవుడు నరకం నుండి తప్పించాడన్న సత్యం మాత్రం ఎప్పుడూ ఉంది కదా. తన పరిశుద్ధ వాక్కును, తన కుమారుణ్ణి మనకు ఇచ్చాడు కదా. తన ప్రశస్తమైన వరం పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు కదా. ఆయనకు వందనాలు చెల్లించడానికి మనకు కారణాలకేమీ కొదవలేదు. దీనిలో మనం ఆసక్తి కలిగి ఉందాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి మీ మనస్సుని, హృదయాన్ని యేసుక్రీస్తులో ఉంచుతుంది. ఇది ఎంత దీవెనకరమైనది, వాస్తవమైనది, విలువైనది అంటే ప్రయోగాత్మకంగా దానిలోనికి ప్రవేశించి చూడాలి. ఎందుకంటే అది మన జ్ఞానానికి అందదు. ఈ విషయాలను హృదయంలో భద్రం చేసుకుందాం. మనం ఆత్మలో నడవడం అలవాటు చేసుకుంటే తత్ఫలితంగా ఆయనకు గొప్ప మహిమను ఆపాదించిన వాళ్ళం అవుతాము. రోజుకు 2-3 సార్లు నీ హృదయం ఏదైనా విషయం గురించి దిగులుగా ఉందేమో పరీక్షించి చూసుకోవాలి. అలా ఉన్నదని తెలిసినట్లయితే దానిలో తిరిగి ప్రశాంతత నెలకొనేలా చూసుకోవాలి. కాబట్టి దేనిని గూర్చి చింతపడద్దు. నీ జీవితాన్ని ఆందోళన ఆధిపత్యం చేయనీయద్దు. సర్వశక్తుడైన తండ్రి నీకున్నాడు. ఆయన తన కుమారుడైన క్రీస్తును ప్రేమించినట్లే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కనుక ప్రతి విషయంలో చింతపడక ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ మనవులన్నీ దేవునికి తెలియజేసే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.